హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేణుస్ కిచెన్. వన్ డే పని లేకుండా 3 నిమిషాల్లో 3 రకాల చట్నీలను చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. కుకింగ్ ప్రాసెస్ ఏమీ ఉండదు కాబట్టి వీటిని బ్యాచిలర్స్ చట్నీలని కూడా అంటారు. ఈ చట్నీల్లో మొదటగా కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఇందులోనే చిన్న అల్లం ముక్క, కారానికి తగినట్లుగా 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ముందు మెత్తగా గ్రైండ్ చేసుకుని తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఉల్లిపాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కారానికి తగినట్లుగా 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, ఒక రెమ్మ కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ముందు మెత్తగా గ్రైండ్ చేసుకుని అవసరమైతేనే కొద్దిగా వాటర్ని వేసుకుని ఇలా చట్నీ కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ చట్నీని కూడా మరొక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం మిక్సీ జార్లోకి ఒక పెద్ద టమాటా ముక్కలు, ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ, అలాగే కారానికి తగినట్లుగా 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు, గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ముందు గ్రైండ్ చేసుకుని తర్వాత అవసరమైతేనే కొద్దిగా వాటర్ని వేసుకుని ఇలా చట్నీ కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీల్లోకి పోపు కోసం ఆవాలు, మినపప్పు, ఇంగువ, కరివేపాకుతోటి పోపును వేసుకున్నట్లయితే చట్నీలు రెడీ అయిపోతాయండి. ఉల్లి చట్నీలో కరివేపాకు, టమాటా చట్నీలో కొత్తిమీర వేసిన కారణంగా ఈ చట్నీలు పచ్చివాసన కూడా రావండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. అలాగే చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ చట్నీల్ని మనం రెగ్యులర్గా తీసుకునే ఏ టిఫిన్స్తో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ బ్యాచిలర్ చట్నీల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.